6 వయస్సంటే కృష్ణ రామ అనుకుంటూ కాలక్షేపం చేసే వయస్సు. రాజకీయాల్లో ఉండే ఈ వయస్సు వారైతే మా రోజుల్లో అయితేనా అంటూ గతాన్ని నెమరు వేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులను తిట్టిపోసుకునే పరిస్థితి. కానీ చంద్రబాబు 6 వయస్సులో సాహసమే చేస్తున్నారు. 2000 కిలోమీటర్లకు పైగా రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 2 నుంచి జనవరి 26 వరకు జరిగే ఈ పాదయాత్రను రేపటి హిందూపురంలో ప్రారంభించనున్నారు టీడీపీ అధినేత. 6 వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు శ్రీకారం చుడుతూ అత్యంత సాహసానికి ఒడిగడుతున్నారు. ఆరోగ్యపరంగా చంద్రబాబు గట్టిగా ఉన్నట్టు కనిపిస్తున్నా 63 వయసులో 2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయటం అంత తేలికైన విషయమేం కాదు. పైగా జెడ్+ భద్రత కేటగిరీలో ఉన్న చంద్రబాబు పాదయాత్ర చేయటమంటే ఒకంత సాహసంతో కూడుకున్న వ్యవహారమే. అయినా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో మమేకమయ్యేందుకు వస్తున్నా మీకోసమంటూ పాదయాత్ర చేపట్టబోతున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చేపట్టే వస్తున్నా మీకోసం యాత్ర ప్రారంభానికి అనంతపురం జిల్లా వేదిక కానుంది. ఎన్టీఆర్ కుటుంబానికి టీడీపీకి సెంటిమెంటుగా కలిసొచ్చే హిందూపురం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు టీడీపీ అధినేత. హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. మసీదు, చర్చిల్లో ప్రార్థనలు జరపటం, ఎస్సీ, బీసీ కాలనీల్లో స్థానికులతో ఇంటరాక్ట్ అవుతూ ముందుకు వెళ్లబోతున్నారు టీడీపీ అధినేత. మొదటి విడతలో భాగంగా 117 రోజుల పాటు 13 జిల్లాల్లో ఈ యాత్ర చేపట్టనున్నారు. అనంతపురం జిల్లాలో 13 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కూడా పాదయాత్ర ముగించుకుని తెలంగాణ జిల్లాలకు చేరుకుంటుంది పాదయాత్ర. మొదటి విడత పాదయాత్రలోనే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండే జిల్లాలను కవర్ చేసే విధంగా పాదయాత్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా వస్తున్నా మీకోసం పాదయాత్ర సాగనుంది. తెలంగాణపై ప్రధానికి లేఖ రాసిన అనంతరం చంద్రబాబు పాదయాత్ర ద్వారా తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 13 జిల్లాలు ఉండగా తొలి విడత పాదయాత్రలో 7 జిల్లాలు కవర్ అయ్యేలా స్కెచ్ వేసుకున్నారు చంద్రబాబు. అంటే తాను మొదటి విడత పాదయాత్రలో మెజార్టీ భాగం తెలంగాణకే కేటాయించారని చెప్పాలి. మరో ఆసక్తికర విషయమేమిటంటే కొంతకాలంగా చంద్రబాబుతో అంటీముంటనట్టుగా ఉంటున్న హరికృష్ణ ఓ రోజు ముందుగానే హిందూపురం చేరుకున్నారు. ఇక చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబుతో పాటుగా దాదాపు 1000 నుంచి 1500 మంది ఆయనతో పాటు 117 రోజులు వెంట ఉండబోతున్నారు. వాలంటీర్ల కమిటీ, ఫుడ్ కమిటీ, వాటర్ కమిటీ ఇలా కమిటీలు వేసుకుని చంద్రబాబును ఫాలో అవుతూ వెంట ఉండే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక రాత్రిళ్లు చంద్రబాబు బసకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గెస్ట్ హౌస్ల్లో, హోటళ్లలో ఉండకుండా ఆ రోజు పాదయాత్ర ఎక్కడ ముగిస్తే అక్కడే టెంట్లు వేసుకుని రాత్రి బస చేయనున్నారు. అయితే భద్రత దృష్ట్యా తనకు కేటాయించిన ప్రత్యేక వాహనంలో చంద్రబాబు బస చేయనున్నారు. 2200 నుండి 2350 కిలోమీటర్ల వరకు సుదీర్ఘంగా నిరంతరాయంగా జరగబోయేటువంటి ఈ పాదయాత్రలో హంగులు ఆర్భాటాలు ఉండవు. చాలా సామాన్యంగా, సాధారణంగా హైవే నుండి కాకుండా వీలైనంత వరకు ఎక్కువ గ్రామాలు, ఎక్కువ పల్లెలు, ఎక్కువ బడుగు ఉన్నటువంటి కులవృత్తులు కోల్పోయి చేతువృత్తులు లేక వ్యవసాయం గిట్టుబాటు కాక నిరుద్యోగంతో నీరసపోయిన యువతరాన్ని అందరినీ కూడా ఓదారుస్తూ వారి దగ్గర ఉండి సమస్య తెలుసుకుంటూ వీరికి అనుభవాలు వారు చెప్తూ ఆ విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది. చంద్రబాబు పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగింది. పాదయాత్ర స్ఫూర్తిని అన్ని వర్గాల్లోకి తీసుకువెళ్లేలా వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఓ పాటల సీడీని రూపొందించారు. ఇందులో 6 పాటలు ఉన్నాయి. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని వీటిని రాశారు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు, అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు. అయితే ఇంత సుదీర్ఘమైన పాదయాత్రకు చంద్రబాబు వయస్సు ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు ఇప్పటికీ పార్టీ వర్గాల్లో లేకపోలేదు. రోజువారీగా ఉండే సమస్యలకు తోడు వాతావరణపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ వయస్సులో పాదయాత్ర వద్దని చెప్పినా చంద్రబాబు వినకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి నడుం బిగించారని అంటున్నారు పార్టీ నేతలు. ఇవాళ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఒక మంచి నాయకత్వం వస్తేనే తప్ప ఈ రాష్ట్రం ఒక గాడిని పడేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదని.
మన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనేటువంటిది దాంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్రని చేపట్టడం జరిగింది. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఈ ప్రయాణం. ప్రముఖంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను కలుసుకోవాలి. ఇక రాజకీయంగా చూస్తే 2014 ఎన్నికలకు పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్లో జోష్ను పెంచేందుకు ఈ యాత్ర బాగా ఉపకరిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికలు పార్టీకి చావోరేవో లాంటి పరిస్థితి. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, మైనార్టీ ఎంపవర్మెంట్ పాలసీ వంటివి ప్రకటించారు. ఇవన్నీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేయడంతో పాటు కొత్త ఓటర్లను కూడా ఆకర్షించడమే ఈ పాదయాత్ర రాజకీయ లక్ష్యమని చెప్పుకోవచ్చు. ఎందుకు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారని చాలా మందికి అడుగుతా వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 3 సార్లు హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇంతకుముందు ఎప్పుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా కానీ అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు అత్యధిక శాసనసభకు పంపిన రోజులు మన ముందు ఇంతకుముందు తెలుసు. దీంతో పాటు చాలా కాలంగా పార్టీ పట్ల సింపతి ఉండి వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న వారిని తిరిగి పార్టీకి దగ్గర చేసుకునేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. తన పాదయాత్రలో పార్టీ సానుభూతి పరులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితిని వివరిస్తూ వారిని యాక్టివ్ చేసే దిశగా టీడీపీ అధినేత వ్యూహాలు రచించబోతున్నారు. అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు.